హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో టాటా ఇంట్రా V50 అలాగే బడా దోస్త్ యొక్క బ్యాక్ టు బ్యాక్ మైలేజ్ టెస్ట్ చూద్దాం. ఇది మనకు విష్ణు కేఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈస్ట్ గోదావరి వారు నిర్వహించారు. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంట్రా V50 మరియు బడా దోస్త్కి లోడెడ్ టెస్ట్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దానికోసమని సిమెంట్ బ్యాగ్స్ బడా దోస్త్ వెహికల్లో లోడ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఏ వెహికల్ ఎంత మైలేజ్ వచ్చిందనేది మీకు చూపించడం జరుగుతుంది. ఈ బడా దోస్త్ వచ్చేసి డెఫ్ ఆయిల్ ఉన్న బడా దోస్త్. తర్వాత మన V50కి కూడా డెఫ్ ఆయిల్ ఉన్న V50కే లోడ్ వేయడం జరుగుతుంది. ఇంట్రా V50 వెహికల్, ఈ ఇంట్రా V50 వెహికల్కి కూడా బడా దోస్త్కి లోడ్ వేయించిన మాదిరిగానే లోడ్ వేయించడం జరుగుతుంది. ఇది బడా దోస్త్కి ఉన్న మాదిరిగానే మనం ఇంట్రా V50కి కూడా డెఫ్ ట్యాంక్ ఉన్న డెఫ్ ఆయిల్ ఉన్న వెహికల్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ డెఫ్ ఆయిల్ ఉన్న వెహికల్కి లోడ్ వేయించి రెండింటికి మైలేజ్ టెస్ట్ చేస్తాం. ఇప్పుడు మైలేజ్ ఎంత వచ్చిందనేది ఈ వీడియో అయిన తర్వాత మీకు చెప్తాను. బడా దోస్త్కి ఏ మాదిరిగా అయితే లోడ్ వేస్తున్నామో అదే మాదిరిగా ఇంట్రా ఇప్పుడు బడా దోస్త్ వెహికల్కి వెయింగ్ వేయించడం జరుగుతుంది. దీని వెయిట్ ఎంత వచ్చిందో చూస్తాం. దీని తర్వాత ఇంట్రా V50 వెహికల్కి వెయింగ్ వేయించి దాని వెయిట్ ఎంత ఉందో చూస్తాం. ఈ వెహికల్ వచ్చేసి ఇంట్రా V50. బడా దోస్త్కి ఏ మాదిరిగా అయితే మనం వెయింగ్ వేయించామో ఇప్పుడు ఇంట్రా V50కి కూడా అదే మాదిరిగా వెయింగ్ వేస్తున్నాం. అంటే ఏ కొంచెము కూడా వెయిట్లో అనిపించిందండి. బండిది వచ్చేది బ్రేక్ మీద జస్ట్ అలా మూవ్ చేస్తే ఇంకొంచెం థర్డ్ గేర్కి వచ్చేసి వస్తుంది సార్. ఇది మనం బ్రేక్ మీద టచ్ చేసినా అంటే 30 బిలో స్పీడ్ వచ్చినా టాప్ గేర్లో వెళ్ళిపోతుందండి బండి. అది వస్తే మళ్ళీ గేర్ మార్చింగ్ గేర్ 60కి వస్తుంది. మనం ఇప్పుడు 2.5 టన్నులు లోడ్ వేసి ఒక 60 కిలోమీటర్లు వెళ్ళి వచ్చినా సరే దానికి దీనికి మైలేజ్ వచ్చి 4 కిలోమీటర్లు తేడా వచ్చింది సార్. ఆయన ఇంకో వస్తుంది మాకు బడాలు వస్తుంది. బడా దోస్త్కి ఫుల్ ట్యాంక్ చేయించి ఒక 50 కిలోమీటర్లు వెళ్ళామండి. అలాగే 61 వెళ్ళామండి. నా సోదరుడు
తీసేశాను. అప్పుడు నేను ఇలా వేసి తీసుకుంటే 4.5 కిలోమీటర్లు తేడా వచ్చిందండి. అంటే ఈ బండి దాని మీద నాకు 12.5 వచ్చిందండి, ఇది 16 కిలోమీటర్ల వచ్చిందండి. ఓకే. మైలేజ్ ఎక్కువ ఇస్తుందండి. మీకు బ్రేకింగ్లో ఏం తేడా అనిపించింది సార్ మన కంఫర్ట్గా ఉందండి దీని మీద. ఇది అంటే బ్రేకు పడడంలో జాగ్రత్త జారట్లేదు V50. పికప్ బండి ఎట్లా అప్పుడు కూడా గేర్ అడుగుతుందండి, అడుగుతుంది. అంటే మనకు 3వ గేర్లోనే V50 వెళ్ళిపోతుందా అండి? బడా దోస్త్ అయితే అండి ఫస్ట్ రావాలండి, ఫస్ట్ రావట్లేదు. ఇంకా మీకు కంఫర్ట్ ఎట్లుందండి V50? చాలా కంఫర్ట్గా ఉందండి. కంఫర్ట్ బడా దోస్త్ కంటే కొంచెం గేర్ లాస్ ఏం జరుగుతుంది. ఇప్పుడు తేడా వస్తుంది. బడా దోస్తు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారండి మీరు? నేను 3వ నెల అండి. 3వ నెల అండి. సో మీకు V50 కంటే V50 బడా దోస్తులో తేడా మేజర్ మైలేజ్ 4 కిలోమీటర్లు పెంచవచ్చు. మాటలు కదండి. అవునండి. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు దీనిలో? నేను 2010 నుంచి ఉన్నాను. 2010 నుంచి ఉన్నారు. ఈ రోజు డెక్కేగా నాకు దిమాగ్ ఖరాబ్ అయింది. 4 కిలోమీటర్ల మైలేజ్ అంటే మాటలు కదండి. అవును. కళ్ళ ముందు 12.5 వచ్చింది, 16.5 వచ్చింది. 4 కిలోమీటర్లు తేడా. అంటే ఒక పక్క మీరు ఒక పక్క వేరువేరుగా నడిపారు కదా. అవునండి. ఓకే. ఓకే. అప్పల్లో కూడా అండి మేము గేర్ అడుగుతలేదు, ఏదైనా అడ్డొచ్చే గేర్ మారుతున్నామో కానీ, లేదంటే పట్టుకోవడమే. ఓకే. అదే నేను మీ వెహికల్లో ఉన్నప్పుడు చూశాను, మీరు చూపించారు కదా ఒక అప్పట్లో బండి లేదండి. వచ్చినప్పుడు కూడా ఇంట్రా V50 ఏం గేర్ డౌన్ చేయమని అడగలేదు సార్. కానీ ఇది బడా దోస్త్ వచ్చేసరికి 4 కిలోమీటర్లు తేడా వస్తే మరి బండి. సరే అండి, థ్యాంక్స్ అండి.